ఈ నెల 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో త్వరలోనే 40,000 ఉద్యోగాలు భర్తీ అవ్వబోతున్నాయి. నిరుద్యోగులందరూ ప్రిపేర్ అవ్వాలని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి మరి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్లో వస్తాం, విజయోత్సవ సంబరాలు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నెల 7వ తారీఖున రాబోతా ఉన్నారు. సో ఏంటి ప్రధానంగా ఏ అంశాల మీద నిరుద్యోగులకు శుభార్త ఉండబోవచ్చు? ఆగస్టు 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మరి నేను ఒక 4 నెలల్లో డిసెంబర్లో ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, మీకు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి, ఒక ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీని తయారు చేయాలి. గత పాలకులు 10 ఏళ్లుగా ఉస్మాన్ యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వం అండా ఉంటుంది కాబట్టి అనేది అధికారులకు కూడా గతంలో ఆదేశాలు జారీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా ఒక క్వాలిటీతోని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. గతంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో 75 ఏళ్ళ నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను అభివృద్ధి చేస్తాను, యూనివర్సిటీ కోసం మీకు ఏం కావాలనేది విద్యార్థులతో కలిసినటువంటి సందర్భాలు లేకుండే. కానీ మన ప్రజా పాలకుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే మమేకమై ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడే పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక గొప్ప వేదికల దగ్గరికి ముఖ్యమంత్రి గారు వచ్చి విద్యార్థులతో కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల మరొక 100 ఏళ్ళు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ పటిష్టంగా మళ్ళీ ఒక భావితరాలు చదువుకునే అవకాశం ఉంటుందనేది కూడా మనం అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రాకను కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు కావచ్చు ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి అనేది చేయట్లేదు, నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంది, రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, సో అన్నింటినీ మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి ఏం చెప్పదలు సార్? ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి, నిరుద్యోగుల సంక్షేమానికి ఇవాళ అదేవిధంగా పెద్దపీట వేసి లబ్ధిదారులు పేదవాళ్ళని గుర్తించి ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ రైతుని రాజును చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇది ప్రజాపాలనలో పథకాలు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ప్రతిపక్షాల కళ్ళు మండుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు 10 ఏళ్లలో చేయలేని పనులు ఇవాళ ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల ఆశయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్ని గుర్తించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఈ సంస్కృతి కానీ సాంప్రదాయాలు లేకపోతుండే. మనందరికీ తెలుసు. మీరు నిన్నగాక మన గద్దర్ లాంటి వాళ్ళని ఒక పెద్ద ప్రజాయుద్ధాన్ని వాళ్ళని గుర్తించి గద్దర్ అవార్డులు పెట్టి, అందశ్రీ లాంటి వాళ్ళని గుర్తించి ఒక ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఒక పాడెమోసి అంటే ఒక ప్రభుత్వం అనేది అక్కడ మర్చిపోయి మొత్తం కూడా ఒక పాటకు పెద్దపీట వేసి వాళ్ళ ఉన్నటువంటి చరిత్రని గౌరవించినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు వీళ్ళు ఒక చిల్లర మల్లర ఆరోపణలు చేసి ఏదో వాళ్ళు ఒక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. సో అయితే నిన్న ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. 40,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, అందరూ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నిరుద్యోగులకి సూచనలు ఇస్తాను. సో ఏంటి మరి నిజంగా ఈ 40,000 ఉద్యోగాలు అనేది భర్తీ అవ్వబోతుందా? మీరు కూడా ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుందంట? ఉద్యోగాల భర్తీకి మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏడాదిలోనే ఇవాళ 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి 6 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేస్తాం, 40,000 ఉద్యోగాలు 6 నెలల్లో ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల నిరుద్యోగులలో ఒక మంచి విశ్వాసం, ఒక ధైర్యాన్ని నింపారు. ఇవాళ మొదటి నుంచి కూడా ప్రతి వేదికల దగ్గర నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వేగవంతం చేసింది. గతంలో ఐఏఎస్ల కమిటీతోని ఇవాళ ప్రతి ఖాళీల వివరాలు ప్రభుత్వం తెప్పించుకుంది. ఖాళీల వివరాలతో పాటు ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళొక ఏడాదిలోనే ఇంకొక ఉన్నటువంటి 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు నింపి ఏదైతే మనం గతంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఇది ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన అంటేనే విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రధానంగా యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఇవాళ ఫ్యూచర్ సిటీ లాంటి భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి ఇవాళ గొప్ప ఆ పథకాలు ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది ప్రధానంగా యువతకే మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో, సాంకేతిక రంగాలలో ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీలు, ఇంజనీరింగ్లు చదివినటువంటి విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగాలలో కూడా ఇక్కడ ఉపాధి పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. రానున్న 10 ఏళ్లలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే పెట్టుబడులకు కానీ, ఇవాళ ఉద్యోగాలకు కానీ, లేకపోతే టెక్నాలజీ రంగానికి కానీ, రియల్ ఎస్టేట్ రంగానికి కానీ అనువైన ప్రాంతం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రమే అనేది భవిష్యత్తులో మనకు ఉండబోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2047 అనే ఒక విజన్ పెట్టి ఇవాళ ఒక వేగవంతం చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతూ ఉంది. 10 ఏళ్లలో మనం అందరం చూసినాం. ఇలా వాళ్ళు ఉన్నటువంటి 4 కుటుంబ సభ్యులే రాజ్యమేలి తెలంగాణని దగా చేసి దోపిడీ చేసినటువంటి దొంగలు ఇవాళ ప్రజాపాలన పైన, ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ విమర్శలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. గతంలో మేము ప్రజలకు వాళ్ళు పాలకుల్లాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ మేము ఒక సేవకుడుగా, బాధ్యతల్లాగా ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతతోనే ఇవాళ 24 గంటలు ప్రజల కోసం పనిచేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా తెలంగాణ దిశను మార్చే విధంగా రేపు ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటన కూడా ఉండబోతా ఉంది. భావి తరాలు పిల్లలు మళ్ళీ చదువుకునే విధంగా 100 ఏళ్ళు ఒక అత్యున్నత ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో లాగా పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ప్రయత్నం. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనిని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గమైనది. తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే కేవలం ఎన్నికల కోసమే నిరుద్యోగులను వాడుకుంటా ఉన్నారు, ఎన్నికల కోసమే నిరుద్యోగులకు హామీలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక సమస్య, అంటే ఒక అంశం అయితే తెర మీద తీసుకొస్తాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికల కోసమే, ఇదంతా ఎన్నికల స్టంట్ కోసమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం జాబ్ క్యాలెండర్ అని 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేసిందని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు యువత డిగ్రీలు పీజీలు చేసుకున్న వాళ్ళు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా మీరు పోటీ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావలసిన ఉద్యోగాలు మేము ఇస్తాం. మీరు భవిష్యత్తులో మంచి చదువుకొని ఇవాళ మీరు ఊరికి సేవ చేసే విధంగా ఉండాలి తప్ప మీ శ్రమని, మీకున్నటువంటి చదువుని ఇక్కడ ఉన్నటువంటి మీరు వృధా చేసుకోవద్దు. మీరు డిగ్రీలు, పిహెచ్డి, పీజీలు చేసిన అందరికీ కూడా మేము ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగాలలో కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీరు దయచేసి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, యువత జీవితాలని తీర్చిదిద్దే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.